నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సచివాలయాలతో సమున్నత సేవలు 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థ ఓ అద్భుతం. పాలన వికేంద్రీకరణలో భాగంగా విప్లవాత్మక వ్యవస్థ ఏర్పాటు. సంక్షేమ ప్రయోజనాలతో పాటు పౌరుల అవసరాలన్నీ తీర్చారు. గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారం. ప్రతి గ్రామంలోనూ పౌరులందరికీ చేరువైన వ్యవస్థ. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసలు. గ్రామ వార్డు సచివాలయాలతో ఎస్డిజి లక్ష్యాల సాధన. పథకాలు కార్యక్రమాల అమలుకు యాప్లు. అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ. బాలికల్లో రక్తహీనత నిర్మూలనకు డేటా సేకరణ క్రోడీకరణ. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావన వశిష్ఠ్. ఇది సచివాలయాలతో సమున్నత సేవలు ఉన్నాయని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి సంబంధించిన ప్రొఫెసర్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ఒక ప్రశంసలు చేసిండు. ఆ ప్రశంసలకు సంబంధించిన వార్త సాక్షి పేపర్లో ఒక వార్తగా వచ్చింది. ఇది ప్రధానంగా ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ గ్రామ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చిండు. మొట్టమొదటిసారి భారతదేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. గ్రామ సచివాలయంలోనే గ్రామంలో కావాల్సిన పౌరులకు సంబంధించిన దాదాపు 7 నుంచి 8 సేవలు. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇట్లాంటి సర్వీసులు, తాగునీరు, సాగునీరు, ఇట్లాంటి సమస్యలు, రెవెన్యూ సర్వేలు, ఇట్లాంటి ప్రతిదానికి కూడా ఎక్కడికో వెళ్ళి మండలానికో జిల్లాకో వెళ్ళి ప్రజలు అవస్థలు పడి తిరిగి ఆఫీసు చుట్టూ టైం వేస్ట్ చేసుకోకుండా, సొమ్ము వృధా చేసుకోకుండా వారి గ్రామంలోనే వాళ్ళ ఇళ్ల చుట్టూ ఉన్న ఆఫీసులలో, వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే ఆఫీసులలో, వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి పని చేయించుకునే వ్యవస్థను తీసుకొచ్చిండు. దాంతోపాటు అసలు కొన్ని సర్వీసులను అయితే ఇంటికే వెళ్ళి డోర్ డెలివరీ చేసే కార్యక్రమం. అది రేషన్ సరుకులు కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, ఇట్లాంటివి కూడా ఇంటింటికి వెళ్ళి సరఫరా చేశారు. పెన్షన్లు కావచ్చు, ఇంటింటికి వెళ్ళి సరఫరా ఇచ్చారు, పంపిణీ చేశారు. ఈ సర్టిఫికెట్స్ ఇట్లా వాళ్ళకి కావాల్సిన పౌర సేవలు అయితే ఉన్నాయో వాటిని కూడా మ్యారేజ్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కావచ్చు, ఇట్లాంటి సర్టిఫికేట్లు కూడా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏమున్నాయి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమున్నాయో తెలుసుకొని గ్రామ వాలంటీర్లే తెచ్చి మళ్ళీ ఇంటికి ఇచ్చే కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం భారతదేశంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. దాని గురించి నీతి ఆయోగ్, వరల్డ్ బ్యాంక్ సంబంధించిన కొలాబరేషన్లో జరుగుతున్న సదస్సు జరిగింది. ఆ సదస్సులో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ అద్భుతమైన ప్రశంస చేసిండు. ఇది ఒక అద్భుతమైన వ్యవస్థ, భారతదేశంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చారు. పరిపాలనా వికేంద్రీకరణ చేసిన అద్భుతమైన ప్రయోగం ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 మధ్యలో జరిగింది. దాంతో పల్లెల్లో చాలా మంచి వాతావరణం వచ్చింది. ఎట్లాంటి మధ్యవర్తులు లేకుండా, ఎట్లాంటి బ్రోకరేజం లేకుండా, ఎట్లాంటి లంచగొండి వ్యవహారాలు లేకుండా, ₹1 కూడా ప్రజల నుంచి ఖర్చు కాకుండా ప్రజలకి పరిపాలన అందింది అనేది ఆయన చెప్పిండు. ఇది వాస్తవంగా అద్భుతమైన వ్యవస్థ, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. దానిపైన ఈ వరల్డ్ బ్యాంకు అండ్ నీతి ఆయోగ్ సంబంధించిన సంయుక్త సమావేశంలో సదస్సులో అనేక మంది సీనియర్ ప్రొఫెసర్లు, వక్తలు పొగిడారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇంకోటి, బాలికల్లో రక్తహీనత నిర్మూలనకు డేటా సేకరణ, ఇన్ఫర్మేషన్ సేకరించారు, ఆ డేటాను క్రోడీకరించారు అని చెప్పి కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావన వశిష్ఠ్ తెలిపారు. ఇంకోటి, గ్రామ వార్డు సచివాలయాలతో సమ్మిళిత డెవలప్మెంట్ అండ్ గ్రోత్, ఎస్డిజి అంటారు దాన్ని, ఎస్డిజి కూడా అద్భుతంగా డెవలప్ అయిందట. అంటే అసలు గ్రామాలలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా రూపురేఖలు మారినాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల రూపురేఖలు ఎట్లా మారినాయి అంటే 2,70,000 కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2,70,000 కోట్ల రూపాయలు గ్రామాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి, పేద వర్గాలకి వాళ్ళ అకౌంట్లు వేసింది. దానివల్ల వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టి పెరిగింది, ఆర్థిక స్థాయి పెరిగింది, వాళ్ళ యొక్క పరపతి పెరిగింది. గ్రామీణ ఎకానమీ, రూరల్ ఎకానమీ డెవలప్ అయింది. రూరల్ ఎకానమీ అద్భుతంగా డెవలప్ అయింది. ఇప్పుడు గడిచిన ప్రభుత్వాలు ఏది చేసినా కానీ పెట్టుబడులు తెచ్చినాం, మేము ఇండస్ట్రీస్ తెచ్చినాం, సాఫ్ట్వేర్ డెవలప్ చేసినాం, ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, ఉపాధి వచ్చిందని చెప్పారు తప్ప ఎక్కడా కూడా గ్రామాలు, ఈ భారతదేశానికి ఆయుపట్టైన, ఈ భారతదేశానికి పునాదైన గ్రామాలు,
గ్రామాల్లో ఉన్న పేదలకు సంబంధించి ఎక్కడ ఆర్థిక అభివృద్ధి జరగలేదు. వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలో మార్పు రాలే. కానీ మొట్టమొదటిసారిగా ఈ 5 సంవత్సరాల్లో గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, అదేవిధంగా ఈ నవరత్నాలు ప్రతి ఇంటికి పంపిణీ చేయటం, మహిళల అకౌంట్లో డబ్బులు వేయటం, ఇట్లా అన్ని రంగాలు, వ్యవసాయదారులు, మహిళలు, వికలాంగులు, చేతి వృత్తులు, ఆటో కార్మికులు, ప్రతి రంగానికి సంబంధించిన వాళ్ళ అకౌంట్లో పైసలు వేయటం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రూరల్ ఎకానమీ గ్రోత్ అయింది. ఈ రూరల్ ఎకానమీ వల్ల సమ్మిళిత వృద్ధి జరిగింది. ఈ సమ్మిళిత వృద్ధి జరగటం అనేది ఇదొక ఎకానమీ ప్రిన్సిపల్ అనమాట. ఈ ఎకానమీ ప్రిన్సిపల్ని చేసి మరి జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేసినా తెలియజేసినా కానీ మొత్తానికి పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆలోచన ఆయన ఈ నవరత్నాల రూపంలో, గ్రామ సచివాలయాల రూపంలో, వాలంటీర్ల రూపంలో తీసుకొచ్చిండు. అది అద్భుతంగా పనిచేసిండు. అరే ఎలక్షన్స్లో ఓడిపోయారా గెలిచారా పక్కన పెడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పల్లెలే పట్టుకొమ్మలు భారతదేశానికి. ఆ పల్లెలలో రూరల్ ఎకానమీ డెవలప్ అయిందంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన. దాంట్లో గ్రామ సచివాలయాల పాత్ర ఉంది, వాలంటీర్ల పాత్ర ఉంది, 2,70,000 కోట్లు పంపిణీ పాత్ర ఉంది డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద. ఇది అద్భుతం అని చెప్పి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కానీ, ఇట్లా వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ సభ్యురాలు కానీ వీళ్ళంతా పొగిడారు. దాంట్లో సంబంధించిన ఇంకా మిగతా వక్తలు కూడా పొగిడారు. వరల్డ్ బ్యాంక్ అండ్ నీతి ఆయోగ్ ఈ రెండు కూడా ఇలా భారతదేశంలో పరిపాలన, భారతదేశంలో ఏ స్కీములు పెట్టాలి, ఏ నిధులు ఇవ్వాలి, ఏ నిధులు ఇస్తే ఈ భారతదేశ ఎకానమీ వృద్ధి చెందింది, ప్రజలు అభివృద్ధి చెందుతారు, గ్రామాల అభివృద్ధి చెందుతాయి అనే సలహాలు ఇచ్చే నీతి ఆయోగ్ కానీ, స్కీములు ఫ్రేమ్ చేసే నీతి ఆయోగ్ కానీ, వరల్డ్ బ్యాంకు ఏదైతే భారతదేశానికి కావాల్సిన నిధుల్ని అప్పుల రూపంలో ఇచ్చే వరల్డ్ బ్యాంక్ కానీ, వీళ్ళంతా భారతదేశంలో ఎట్లాంటి స్కీములు పెట్టాలి, ఎట్లాంటి దిశానిర్దేశాలు చేసే వ్యవస్థలు రెండు కూడా బొగినియాల. మొత్తం వేరే ఏ రాష్ట్రంలో జరిగే వ్యవస్థను పోగొడలేదు. ఓన్లీ గ్రామ సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని, ఇక్కడ జరుగుతున్న గ్రామ వార్డు సచివాలయాలని అద్భుతంగా ఉంది అని పొగింది. ఇది వాస్తవంగా అన్ని రాష్ట్రాల్లో పెట్టాలి. ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కూడా దీన్ని కంటిన్యూ చేయాలి. అది ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, పార్టీలు ఓడతాయి గెలుస్తాయి, కానీ ప్రజలకు కావాల్సిన పరిపాలన వికేంద్రీకరణ అనేది ఆర్టికల్ 73, 74 అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ 73, 74 రాజ్యాంగ సవరణ అదే చెప్తుంది. గ్రామాల అభివృద్ధి చెందాలన్నా, పట్టణాల అభివృద్ధి చెందాలన్నా పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి 2019కు ముందు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా పరిపాలన కేంద్రీకృతం అయింది తప్ప వికేంద్రీకరణ కాదు. 2019 నుంచి 24 మధ్యలో అద్భుతమైన వికేంద్రీకరణ జరిగింది. ఆ వికేంద్రీకరణ ఫలితాలు ఇలా నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు గుర్తించింది. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కూల్చివేతలపై యథాతథ స్థితి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దన్న ప్రభుత్వ వినతి తిరస్కృతి, పూర్తి వివరాలు సమర్పించాలన్న ఆదేశం, విచారణ నేటికి వాయిదా. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాల కూల్చివేత పైన స్టేటస్ కో ఇచ్చింది హైకోర్టు. స్టేటస్ కో అంటే ఇప్పుడు ఎట్లయితే కార్యాలయాలు ఉన్నాయో అదే నిర్మాణాలను అట్లే ఉంచండి, ఎట్లాంటి కూల్చివేతలు చేయొద్దని స్పష్టంగా హైకోర్టు చెప్పింది. ఎందుకంటే తాడేపల్లిలో ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాష్ట్ర కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లు ప్రక్రియలను పెట్టి కూల్చారు. అంత అద్భుతమైన బిల్డింగు. సరే, అది ఆ రూల్స్ ఉన్నాయా, రూల్స్కి నిబంధనలకు లోబడి ఉందా లేదా పక్కన పెడితే ఆ బిల్డింగ్ ఉంచినప్పటికీ ప్రజా అవసరాలకు ఉపయోగించుకున్నా ప్రజలకు ఉపయోగపడేది కదా. ఎక్కడ ₹1 ఉపయోగపడకుండా దాన్ని ఎక్కడెక్కడ డిస్మెంటల్ చేశారు. దానిపైన కోర్టుకు పోయింది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే మిగతా జిల్లా కార్యాలయాలకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. నోటీసులు ఇచ్చి మీ బిల్డింగ్లు ఎందుకు డిమాలిజ్ చేయకూడదు, ఎందుకు కూల్చకూడదు అని ఎవరైనా అడిగారు. ఈ లోపు వాళ్ళ ఆ నోటీసుల పైన వెళ్ళారు కోర్టుకి. కోర్టు స్పష్టంగా చెప్పింది, స్టేటస్ కో మెయింటైన్ చేయండి, దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా అడిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించమని. ఆంధ్రప్రభ చూద్దాం. మళ్ళీ ఓం బిర్లా లోక్సభ స్పీకర్గా వరుసగా రెండోసారి ఎన్నిక, మూజువాణి ఓటింగ్తో లోక్సభ స్పీకర్కి ఎన్నిక జరిగింది. మొట్టమొదటిసారి 45 సంవత్సరాల తర్వాత నిన్న బీజేపీ ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీ ఎంపీ ఓం బిర్లా లోక్సభ స్పీకర్గా మూజువాణి ఓటుతో ఫస్ట్ టైం రెండోసారి కూడా ఈయన ఎన్నికైంది. దానికి సంబంధించిన వార్తని ప్రధానంగా ఇచ్చింది ఆంధ్రప్రభ. ఇంకోటి, స్వచ్ఛాంధ్ర నిధుల సంగతి తేల్చండి, ఎవరి ఆదేశాలతో ఎలా మళ్లించారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యకలాపాలు లావాదేవీలపై సమీక్ష, అధికారులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం. 2020-21లో ఖాతాలో 2,092 కోట్లు, చివరకు మిగిలింది 7 కోట్లు. స్వచ్ఛాంధ్ర నిధుల సంగతి తేల్చండి, ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరి ఆదేశాలతోని ఆ నిధులను డ్రా చేశారు.
2020, 21లో 2092 కోట్లు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 7 కోట్లే ఉన్నాయట. వాటిని ఎట్లా ఖర్చు పెట్టారు? ఎక్కడ పెట్టారు? ఎవరు ఆదేశాలు జారీ చేశారు? ఏమి అనుమతులున్నాయి? అనే విషయాల్ని గ్రామీణ ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన అడిగిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సీరియస్‌గా సమీక్షలు చేస్తుండు. ఆయన సంబంధించిన మంత్రిత్వ శాఖలపైన, అదేవిధంగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశాలు చేస్తుండు. వాళ్ళ పార్టీ మంత్రులకు కూడా చాలా స్పష్టంగా చెప్తుండు. మనకి ప్రజల దగ్గరికెళ్ళాలి. ప్రజలు మనని నమ్మి గెలిపించారు. ప్రజలకి ఏ కాన్స్టిట్యున్సీ వైజ్ ఎమ్మెల్యేలు కూడా ప్రజా దర్బార్లు పెట్టాలి. ప్రజావాణులు పెట్టి వాళ్ళ యొక్క సమస్యలని ఎక్కడికక్కడికి ప్రజల్లో కలిసిపోవాలని చెప్తుండు. దాంట్లో భాగంగా నిన్న ప్రభుత్వానికి సంబంధించి రివ్యూ చేసిండు. స్వచ్ఛాంధ్ర నిధులు ఎటు పోయినాయి అని ఇది ఒక వార్త ఇచ్చింది. పవన్ కళ్యాణ్కి సంబంధించి మనం ఒక పరిశీలన చేస్తే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండు చంద్రబాబు నాయుడు గారు, ఆయన తర్వాత నెంబర్ 2 పొజిషన్ పవన్ కళ్యాణ్ అనే విధంగా కూడా బయట చెప్తుండు. దానికి సంబంధించిన ఆ ఇంటర్ప్రిటేషన్ చేస్తాడు. ఎక్కడ కూడా ఆయనకు గౌరవాన్ని తగ్గించొద్దు, ఆయన స్థాయికి తగ్గట్టే ఒకళ్ళే ఉప ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ఇచ్చిండు. కానీ విచిత్రం ఏంటంటే, ఏదైతే తెలుగుదేశం పార్టీ మీడియాని తెలుగుదేశం పార్టీ మీడియాగా ముద్రపడ్డా, ఇటు ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, TV5 కానీ, ఇట్లాంటి ఏదైతే ఛానళ్ళు కానీ, పత్రికలలో ఏబిఎన్ ఛానల్ కానీ, ఎక్కడా కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు కానీ, వాళ్ళ పేపర్స్లో ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు కానీ పీట్లే. చాలా తక్కువ స్థాయి ఇస్తూ, అటు లోకేష్ని కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ బ్యానర్ ఐటమ్స్ వేస్తూ, అటు ఆంధ్రజ్యోతి, ఈనాడు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప పవన్ కళ్యాణ్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి అనే ఒక అనుమానం, అంటే ఈ పేపర్లు, టీవీల వార్తలు, వాళ్ళ హెడ్డింగ్ చూస్తే అర్థమవుతుంది. ఇంత అద్భుతమైన ఈ స్వచ్ఛాంధ్ర నిధులపైన ఆయన రివ్యూ చేసిండు ఉప ముఖ్యమంత్రి హోదాలో. దీనికి సంబంధించిన బ్యానర్ ఐటమ్ లేదు ఇవాళ, అటు ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ. విచిత్రం అనమాట. ఏంటంటే వాళ్ళ ప్రయారిటీస్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే. మరి అది కులపరంగానా లేదా ఏంది అనేది పార్టీ పరంగానే తెలియదు, కానీ మొత్తానికైతే అది కొంత కులపరంగా కూడా ఉందని బయట చర్చ. అంటే చౌదరి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఇట్లా చిన్న మాట మాట్లాడితే దాన్ని బ్యానర్ ఐటమ్గా వేసే నైజము ఆంధ్రజ్యోతి పత్రికకి మొదటి నుంచి ఉంది. ఈనాడు పత్రిక కూడా అదే పరిస్థితి. అదే ఇక్కడికి వచ్చేతలక అంటే ప్రజల గురించి అద్భుతమైన మాటలు మాట్లాడి, ప్రజల గురించి ఆలోచించి, ప్రజల గురించి సమీక్షలు చేసి, ప్రజల గురించి కొత్త ఒరవడిని క్రియేట్ చేస్తున్న, ఒక మార్పుకి నాంది పలుకుతున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటే కూడా కనీసం ఆయన గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఆయన గురించి రాసే పరిస్థితి లేదు. ఎక్కడో లోపల 10 పేజీలను, అంటే ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చిన ప్రిఫరెన్స్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అనేది బయట చర్చ, మనకు అర్థమవుతుంది కూడా. అది ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు నిన్న కుప్పంలో మాట్లాడిన మాటలు వేశాడు. రాజకీయ రౌడీ షీట్లు ఎత్తివేయండి, సింపుల్ గవర్నమెంటు, ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం, అధికారులు ఫిజికల్ వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలి, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కుప్పం నుండే శ్రీకారం. కుప్పం 2వ రోజు పర్యటనలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. ఆయన ఒక కీలకమైన ప్రకటన చేసిండు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి సూచన చేసిండు. ఏం చేసిండు? రాజకీయ రౌడీ షీట్లు ఎత్తేయండి. ఏంటి దీని మీనింగు? రాజకీయ రౌడీ షీట్లు ఎత్తేయండి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అంటే దీన్ని డైరెక్ట్గా చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకుల పైన ఉన్న రౌడీ షీట్లను ఎత్తేయండి అని చెప్పినట్టే. డైరెక్ట్ తెలుగుదేశం పార్టీ అనకపోయినా కాబట్టి రాజకీయ రౌడీ షీట్లు అంటే అదే. గడిచిన ప్రభుత్వం పెట్టిన రౌడీ షీట్లు, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన రౌడీ షీట్ కేసులను ఎత్తేయండి, ఇప్పుడు కొత్తగా రౌడీ షీట్లు ఓపెన్ చేయండి మేము చెప్పిన వాళ్ళకి అని చెప్పినట్టు దాని అర్థం. రాజకీయ రౌడీ షీట్లు అంటే రౌడీ షీట్లలో రాజకీయ రౌడీ షీట్లు, మామూలు రౌడీ షీట్లు ఉంటారా? రౌడీ షీట్ అంటే రౌడీ షీటే. ఎస్, దాంట్లో కొన్ని ఉండొచ్చు, అవకతవకలు ఉండొచ్చు, కావాలని పెట్టినవి ఉండొచ్చు. కానీ రౌడీ షీట్ల విషయంలో పరిశీలన చేయండి. రౌడీ షీట్ల విషయంలో అక్రమంగా రౌడీ షీట్లు మోపిన వాళ్ళని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని తప్పించండి, అట్లాంటి వాళ్ళని తీసేయండి కేసులు అని చెబితే బాగుంటుంది. రాజకీయ రౌడీ షీట్లు ఎత్తేయండి అని చెప్పారు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులపైన ఉన్న కేసులు ఎత్తేయండి, ఇక ప్రతిపక్ష నాయకులపైన ఇప్పుడు స్టార్ట్ చేయండి అని చెప్పినట్టు ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు. మరి అది ఎవరిని బలి చేస్తారు, ఎవరిపైన రౌడీ షీట్లు, ఎవరిపైన కేసులు, అక్రమ కేసులు పెడతారు అనేది మనకు భవిష్యత్తు చెప్పింది. ఇప్పుడు మొత్తానికైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులపైన ఉన్న కేసులు, అది రౌడీ షీట్ కావచ్చు, మామూలు కేసులు, అన్నీ ఎత్తేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు. కానీ ప్రజలు గెలిపించింది మీ పార్టీ నాయకులపైన కేసులు, మీ పార్టీ నాయకులను కాపాడుకోవడానికి కాదు, తెలుగుదేశం పార్టీని గెలిపించింది. ఇవాళ ప్రజలకు పనిచేయాలి, ప్రజలకు సంబంధించిన హామీలను నెరవేర్చే కార్యక్రమం చేయాలి, కానీ అది ఎక్కడ చెప్పిన పరిస్థితి లేదు. ఇంకోటి, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం అన్నాడు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కుప్పం నుండే
కుప్పం నుండే శ్రీకారం చుట్టిండట. ఇవాళ చుట్టమైంది మీరు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఈ 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఇదే మాట చెబుతారు. పేదరిక నిర్మూలనే నా లక్ష్యం అంటారు. 14.5 సంవత్సరాలకు కూడా ఇదే మళ్ళీ ఇవాళ శ్రీకారం చుట్టే కాడికే వచ్చే కథ. అంటే పేదరిక నిర్మూలనకు ఇంకా శ్రీకారం చుట్టమైంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. మీరు 14.5 ఏళ్ళు పరిపాలించారు. మీరు స్వర్ణాంధ్ర అన్నారు, విజన్ 2020 అన్నారు, ఇప్పుడు విజన్ 47 2047 2050 అంటున్నారు. ఈ విజన్లన్నీ ఎడిపోయినాయి. ఈ విజన్ 2020 ఎడిపోయింది. ఈ విజన్ల వల్ల ఎక్కడ పేదరిక నిర్మూలన అయింది? పేదరిక నిర్మూలన అయితే మళ్ళీ శ్రీకారం ఎందుకు చుడుతున్నారు మీరు అనేది ఇలా రాష్ట్రంలోని ప్రజానీకం చర్చించుకున్నారు. కుప్పం నుంచే పేదరిక నిర్మూలన అంటే అసలు ఇప్పుడే స్టార్ట్ చేసినట్టుంది మీ పరిపాలన. మరి మీ 14.5 సంవత్సరాలలో ఎక్కడ పేదరిక నిర్మూలన అయింది? ఆ పేదరిక నిర్మూలన అయితే వాళ్ళు ఎక్కడ పెద్దోళ్ళు అయ్యారు, ఎక్కడ ధనికులు అయ్యారు, ఇంకెంతమంది ఉన్నారు పేదలు అనేది ప్రశ్న. కుప్పం నుంచి శ్రీకారం చుట్టారు పేదరిక నిర్మూలనకి అంటే నిన్నే స్టార్ట్ చేశారు. అంటే ఇంతకుముందు చేసిన 14.5 సంవత్సరాల్లో పేదరిక నిర్మూలన కాలేదా అనేది ఒక ప్రశ్న. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో యాడ్ ఇచ్చారు. రామోజీరావు గారికి సంబంధించిన సంస్మరణ సభట. సుప్రభాత సూర్యుడా వందనం అని, మహోన్నత తేజమా అభినందనం అని చెప్పి ఇది సరే వాళ్ళు ఈ ఏదైతే సంస్మరణ సభ పెట్టుకుంటే పార్టీ పరంగానో లేకపోతే వేరే రకంగా పెట్టుకుంటూ పోయేది. కానీ డైరెక్ట్గా ఇగో కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా సంస్మరణ సభ పెట్టి దానికి సంబంధించిన యాడ్లు అన్ని పేపర్లలో గుంపు గుత్తాగా ఇచ్చి కొన్ని కోట్ల రూపాయలు ప్రజలకు సంబంధించిన ధనాన్ని వృధా చేసే కార్యక్రమం. ఎస్, ఆయనకు సంబంధించిన సభ పెట్టుకుంటే తప్పు లేదు, ఎవరు దాన్ని వ్యతిరేకించరు. కానీ ప్రభుత్వ సొమ్ముని ఆయనకి సంబంధించిన సంస్కరణ సభకి ఆయనకు సంబంధించిన యాడ్లకి ఇవ్వటానికి ఏంది, దానికి అసలు క్రైటీరియా ఏంది, దానికి ప్రామాణికం ఏంది? ఒక ప్రైవేటు పారిశ్రామికవేత్త, ఒక ప్రైవేటుకి సంబంధించిన పత్రిక అధిపతి ఆయన. ప్రభుత్వానికి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక మంత్రో లేకపోతే ఎంపీయో ఎమ్మెల్యే ఏదో ఉంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రజల నుంచి ఎన్నుకోబడ్డాడు కాబట్టి, ప్రజల మనిషి కాబట్టి ప్రజల సొమ్ముతోని ఇట్లాంటి సభలు చేసి ఇట్లాంటి యాడ్లు ఇస్తే తప్పులేదు. ఇట్లా ఒక పత్రికాధిపతికి ఇట్లాంటి సభలు పెట్టి గవర్నమెంటే చేసి గవర్నమెంట్ డబ్బులతోనే యాడ్లు ఇచ్చే నైజం ఫస్ట్ టైం వచ్చింది. మరి ఒక్క పత్రికాధిపతికి వేస్తారా? భవిష్యత్తులో కూడా మరి అందరూ అడుగుతారు కదా. అందరూ పత్రికాధిపతులు చాలామంది ఉంటారు, అందరూ ప్రజలకు సేవ చేసిన వాళ్ళే, అందరూ ప్రజల కోసమే పత్రికలు పంపిణీ చేస్తారు, అందరూ వ్యాపారస్తులే. దీంట్లో ఇది ఇచ్చారు. ఆదర్శ పారిశ్రామికవేత్తట, నిత్య కృషీలుడు, ఆదర్శ పారిశ్రామికవేత్త అని చెప్పి చెప్తారు. పారిశ్రామికవేత్తలో మళ్ళీ ఆదర్శం కాకపోవటం ఎట్లా ఉంటుంది? సరే ఏదైనా కావచ్చు, ఆయన పొగుడుకోవచ్చు. కానీ ప్రభుత్వం పైసలతోని ప్రజల పైసలతోని వృధా చేసి యాడ్లు ఇచ్చి పేజీలకు పేజీలు యాడ్లు ఇచ్చి ఇట్లాంటి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయటం అనేది అంటే మీరే గతంలో ఇదే పత్రికలు ఇదే పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడారు. ప్రజల సొమ్మును వృధా చేయొద్దు, ప్రజల సొమ్మును వృధా చేసి పెద్ద పెద్ద యాడ్లు ఇవ్వద్దని. మరి మీరు ఇవాళ చేస్తుంది ఏంటి అనేది అలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. మనమంతా ఒకటే, సమస్యలుంటే నాతో చెప్పండి, లోక్సభలో చర్చలో పాల్గొనండి. టీడీపీ ఎంపీలకు ప్రధాని సూచన. అరగంట భేటీ, సరదా సంభాషణ. లోక్సభ స్పీకర్ ఎన్నిక తర్వాత మోదీని కలిసి సత్కరించిన ఎంపీలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 16 మంది ఎంపీలు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. లోక్సభ స్పీకర్ ఎన్నికైన తర్వాత, లోక్సభ స్పీకరు నియామకం తర్వాత ఆయన ఏమంటున్నా, మనమంతా ఒకటే, సమస్యలుంటే నాతో చెప్పండి, లోక్సభలో చర్చ పెట్టండి, నేను పరిష్కరిస్తా అంటున్నాను. అరగంట పాటు భేటీ అయినట, సదా సంభాషణలు అయినట. మనమంతా ఒకటే, బాగానే ఉంది. మీరంతా ఒకటే, ఎవరు కాదంటలే. ఎందుకంటే మీరంతా కలిసే ఎలక్షన్స్కి పోయారు, మీరంతా కలిసే గెలిచారు, కలిసే ప్రభుత్వాలు ఇక్కడ అక్కడ ప్రభుత్వాలలో ఉన్నారు. మీ పార్టీ వాళ్ళ దాంట్లో ఉంది, వాళ్ళ పార్టీ మీ గవర్నమెంట్లో ఉంది, ఎవరు కాదంటారు దాన్ని. కానీ మీరంతా ఒకటై ఆంధ్రప్రదేశ్కి ఏం చేయబోతున్నారు? మీరంతా ఒకటై ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ప్రత్యేక హోదా తెచ్చే కార్యక్రమం ఏమైనా ఉందా? ఈ సరదా సంభాషణలైనా ప్రజలకు సంబంధించిన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన పోలవరం నిధులు కానీ, అమరావతి నిధులు కానీ, ప్రత్యేక హోదా విషయం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ, ఈ విషయాలపైన ఏమైనా స్పష్టత ఇచ్చే అవకాశం ఉందా? ఈ విషయాలపైన మాట్లాడుతున్నారా? లేదంటే మేము ఒకటే కాబట్టి అని సరదా సంభాషణలేనా అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మీరంతా ఒకటై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఏమి ఇవ్వబోతున్నారు? ప్రత్యేక హోదా ఇస్తున్నారా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారా, ప్రత్యేక నిధులు ఏమైనా ఇస్తున్నారా? దానికి సంబంధించి కదా మీరు మాట్లాడాల్సింది. దానికి సంబంధించి ఏమైనా చర్చ వచ్చిందా అంటే ఏం లేదు, సరదాగా సంభాషణ చేశాడు అరగంట పాటు. ఈ సరదా సంభాషణలతోని, ఈ సరదా టైంపాస్తోని కాదు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒనగూరేది.
మీరు విలువైన టయాన్ని విలువైన ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం కేటాయించాలి. అట్లా మీకు తీర్పిచ్చారు. మిమ్మల్ని ఆ తీర్పిచ్చిన దానికే. కానీ ఈ ఈ టైం పాస్ వ్యవహారాలు చేసి మనమంతా ఒకటే, ఈ ఒకటే ఎన్ని రోజులు ఉంటది, ఉండదు అనేది పక్కన పెడితే ఉన్నన్ని రోజులైనా మనకి ఈ స్పెషల్ స్టేటస్ విషయం కానీ అనేక రకాల సమస్యల విషయంలో స్పందిస్తే బాగుంటుంది. చంద్రబాబు సీఎం కావాలని మొక్కు తీర్చుకొని వస్తూ రోడ్డు ప్రమాదంలో టీడీపీ మహిళా నేత దుర్మరణం. షిరిడీ సాయిని దర్శించి వస్తుండగా ఘోర ప్రమాదం. షిరిడీ సాయినాథుని దర్శనం చేసుకొని తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై టీడీపీ ఉంగుటూరు మండల మహిళా అధ్యక్షురాలు మండవ రమ్యకృష్ణ మృతి చెందారు. స్థానిక టీడీపీ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఉంగుటూరు మండలం పెద్ద ఉట్టపల్లి గ్రామానికి చెందిన రమ్యకృష్ణ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే షిరిడీ వస్తానని మొక్కున్న ఆమె మొక్కును తీర్చుకునేందుకు తోటి నాయకులతో కలిసి నూజివీడికి చెందిన కారులో ఆదివారం ఉదయం షిరిడీ బయలుదేరి వెళ్ళింది. ఇది చాలా దురదృష్టకరం. పాపం ఉంగుటూరట మండల మహిళా అధ్యక్షురాలు రమ్యకృష్ణ షిరిడీ సాయినాథుని దర్శించుకుంటా అని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆ మొక్కులు తీర్చుకోవడానికి పోయి పాపం రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. చనిపోయిన దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇచ్చారు. దురదృష్టకరం. ఇది ఆయన అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే వస్తా అని మొక్కుందట. వెళ్ళి మొక్కు తీసుకొని రావడానికి వెళ్తుంటేనే ఇది జరిగింది. దురదృష్టం ఇది. జగన్ బొమ్మలో ఉన్న పాస్ పుస్తకాలు వెనక్కి రైతులకు రాజముద్రతో కొత్తవి జారీ. త్వరలో సీఎంతో చర్చించి నిర్ణయం. రెవెన్యూ అధికారులతో మంత్రి అనగాని సమీక్ష. జగన్ బొమ్మలో ఉన్న పాస్ పుస్తకాలు మొత్తం వెనక్కి తీసుకుంటారట. వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్ర ఉన్న ఫోటో రాజముద్రలతోని ఇస్తారట. ఏది పాస్ పుస్తకాలు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం, జగన్ బొమ్మలు ఉన్న పాస్ పుస్తకాలు రద్దు చేస్తాం, జగన్ బొమ్మలు కొలతరాళ్ల పైన వాటిని కూడా తీసేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఎలక్షన్స్లో. అది చాలా వర్కౌట్ అయింది వాళ్ళకి. కాబట్టి జగన్ బొమ్మలు ఉన్న పాస్ పుస్తకాలు వెనక తీసుకొని మళ్ళీ కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారని మంచిదే. ఇది దాంట్లో తప్పు లేదు, మంచిదే, ఓకే. అది మీకు ప్రభుత్వం ఉంది కాబట్టి చేయొచ్చు. ఆ బొమ్మలు ఉన్నాయి వాటిని అన్నిటి తీసుకొని ఉచితంగా మళ్ళీ రైతులకి ఇస్తే మేలు జరిగింది, వాళ్ళు డబ్బులు తీసుకోకుండా. కానీ మీరన్న రైతు భరోసా 20,000 ఎప్పుడు ఇస్తారు, మీరన్న రైతులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు, వాటికి సంబంధించి ఎప్పుడు ఇస్తారు అనేది రైతాంగం ఎదురు చూస్తుంది. ఈ పాస్బుక్ 4 రోజులు లేట్ అయినా ప్రమాదం లేదు, భూమి పగిలిపోదు, భూమి బద్దలు కాదు. ఈ పాస్బుక్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్న పాస్ పుస్తకం ఒక 4 రోజులు ఒక 4 నెలల్లో రైతుల దగ్గర ఉంటే దాంట్లో కొంపలు మునిగేది లేదు, అది పోయేది లేదు, ఏం కాదు. వాళ్ళ భూమి వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ పాస్ పుస్తకం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ పాస్ పుస్తకాలు ఒక 4 రోజులు లేట్ అయినా, ఒక సంవత్సరం లేట్ అయినా, 6 నెలలు లేట్ అయినా ప్రమాదం లేదు. కానీ ఇవాళ ఇత్తనాలు వేసుకునే సీజన్ వచ్చింది, రైతు భరోసా సంబంధించి ఎప్పుడు ఇస్తారు అని రైతులు ఎదురు చూస్తున్నారు. అది వదిలిపెట్టి నేను ఆయన బొమ్మ ఉన్నది తీసి నీకు వేరేది వేరే బొమ్మ ఉన్నది ఇస్తా, ఈ బొమ్మ ఉన్నది, ఈ బొమ్మల సంగతి పంచాయతీ తర్వాత. ఈ బొమ్మల పంచాయతీ కాదు, కావాల్సింది ప్రజలకు కావాల్సిన రైతు భరోసా పంచాయతీ ఏందో తేలవండి అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లోని రైతాంగం అడుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని చేసుకోండి, మీరు ఎవరు అద్దంలే. దీంతోపాటు రైతులకు రావాల్సిన రైతు భరోసాని అకౌంట్లలో వేసే కార్యక్రమం చేయండి. మళ్ళీ ఈ బొమ్మల కార్యక్రమం పెట్టి ఆ రైతు భరోసాని డిలే చేసే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమం, ఈ బొమ్మలు ఇచ్చే ఈ బొమ్మ తీసి ఆ బొమ్మ పెట్టి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి 2 నెలలు పట్టింది. ఈ 2 నెలలు డేకెత్తారు, కొత్త పాస్ పుస్తకాలు వచ్చాక రైతు భరోసా పడింది, ఇప్పుడు పడదు అని చెప్పి ఆపుతారు. ఇది కాలం ముందుకు పోతూనే ఉంటుంది, ఆగదు. మళ్ళీ యాసంగి సీజన్ వద్ది. ఇది ఇగో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి న్యూస్ని 11వ పేజీలో వేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆయన కీలకమైన శాఖ పైన సమీక్ష చేసిండు. ఆయన బొమ్మను తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే బొమ్మను వేసినట్టు ఎక్కడో 11వ పేజీలో వేసిండు. ఇక ఇలా వ్యవహారం గిట్లుంటుంది అన్నమాట. ప్రతిపక్ష నేత హోదా ఛాన్సే లేదు. జగన్ వైసీపీకి ఫ్లోర్ లీడర్ మాత్రమే. ఏ సలహాదారు సూచనతో లేఖ రాశారో అని ఆర్థిక మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యవల కేశవులు మాట్లాడిండు. దీన్ని చాలా పెద్ద ఐటమ్గా ఆంధ్రజ్యోతి చూపించింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన ప్రజల గురించి సమీక్ష చేసి 2,000 కోట్ల రూపాయల సంబంధించి నిధులకు సంబంధించి సమీక్ష చేసి అవి ఎక్కడ పోయినాయి అని అధికారులు అడిగితే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు సంబంధించి మాట్లాడితే దీన్ని ఒక చిన్న బాక్సులు వేసి 11వ పేజీలు వేస్తే ఈయన జగన్కి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ఛాన్సే లేదని పయ్యవల కేశవులు గారు అంటే పెద్ద బ్యానర్ హాఫ్ పేజీ వేసిండు. ఇది ఆంధ్రజ్యోతి యొక్క జర్నలిజం, ఆంధ్రజ్యోతి యొక్క పక్షపాత ధోరణి అనేది ఇలా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఓకే, ఇది అసలు వార్త ఎందుకు చూద్దాం. ప్రతిపక్ష నేత హోదా ఛాన్సే లేదు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన స్పీకర్కి లెటర్ రాసిండి, ఇవ్వండి, సంఖ్యతో పని లేకుండా 10% అనే నిబంధన లేదని. సరే ఇస్తారా ఇయ్యరా అనేది మీ ఇష్టం, మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది ప్రజలు ఎవరు అడగరు. అది ఇయ్యాలా లేదా అనేది మీ డిస్క్రిప్షన్, మీకు ఉన్న చట్టం ఏం చెబుతుందో దాని ప్రకారం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. అది ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అది ప్రజలకు సంబంధించింది కాదు. కానీ
ప్రతిపక్ష నేత హోదా ఛాన్సే లేదు, ఆ ఛాన్సులు పక్కన పెట్టండి, కానీ ప్రత్యేక హోదా ఛాన్స్ ఉందా లేదా అనేది ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరు ప్రతిపక్ష నేతను ఎవరిని పెట్టుకుంటారు, హోదా ఇస్తారా లేదా పక్కన పెడితే, ప్రజలకు కావాల్సింది ఇవాళ ప్రత్యేక హోదా కావాలి ఆంధ్రప్రదేశ్కి. ఆ ప్రత్యేక హోదాకి ఛాన్స్ ఉందా మరి అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈ చిల్లి విషయాలు ప్రతిపక్ష నేత హోదా ఇస్తారా ఇయ్యరా, ఇస్తే ఏంది ఇయ్యపోతే ఏంది అని ప్రజలకు సంబంధం లేదు. ప్రజలకు కావాల్సింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నారా, కోరుకున్న విధంగానే తీర్పిచ్చారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో నిలబడదంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 21 మంది కూటమి ఎంపీలు ఒక కాలు, అక్కడ 4 కాళ్ళ కుర్చీ ఉంటే ఆ 4 కాళ్ళలో ఒక కాలు ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమికి సంబంధించిన 21 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉన్నారు. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా పైన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపరు, ఢిల్లీలో ఉన్న మోదీ గారు నోరు మెదపరు, కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చే ఛాన్సే లేదని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు. అది ఇస్తరా శస్త్రా పక్కన పెట్టండి, కానీ ప్రత్యేక హోదా గురించి కూడా ఇట్లాంటి క్లారిటీ ఇవ్వండి. ప్రత్యేక హోదా ఇచ్చే ఛాన్స్ లేదంటారా, లేదు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది అని ప్రకటిస్తారా, అది చెప్పండి అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తారు, కోరుకుంటున్నారు. అసలు ప్రజలకు అనుకుంటున్నది, ప్రజలు కోరుకుంటున్న సమస్యలపైన మాట్లాడకుండా పాస్ పుస్తకాలపైన బొమ్మలు తీసి కొత్త ఇస్తాం, ప్రతిపక్ష హోదా ఇయ్యం, ఆ ఇచ్చే ఛాన్సే లేదు, లేకపోతే శ్వేతపత్రాలు ఎలా చేస్తాం, గతంలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఎన్ని అప్పులు చేసినో బయట ప్రజలకు చెప్పండి. ఈ కాదు ప్రజలు కోరుకున్నది ఈ టైంపాస్ వ్యవహారాలు కాదు. ఈ టైంపాసు మీకు నచ్చిన షోలు వేయటానికి కాదు, ప్రజలకు నచ్చిన పనులు చేయడానికి. ప్రజలు కోరుకున్న ప్రత్యేక హోదా, ప్రజలు కోరుకున్న పోలవరం, ప్రజలు కోరుకున్న అమరావతి, ప్రజలు కోరుకున్న అభివృద్ధి, ప్రజలు కోరుకున్న విజను, మీరు చెప్పిన అనేక హామీలు, వాటి గురించి గెలిపించింది. అయ్యి వదిలేసి పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ దూడిచేస్తాం, కొత్తదే పాస్ పుస్తకం, కానీ రైతు భరోసా గురించి మాట్లాడడం, లేదా జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వం, ఇచ్చే ఛాన్సే లేదు, కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం, ఇది కాదు కావాల్సింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అది మాట్లాడండి. మీరు ఛాన్స్ ఉందా లేదా ఇది ఒకటి అడగట్లే మిమ్మల్ని, ప్రజలు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లే. కానీ మీరు ఇవ్వాల్సింది ప్రత్యేక హోదా ఇస్తారా ఇయ్యరా అనేది అడుగుతున్నారు, అది చెప్పండి. ఇది పయ్యవల కేశవులు నిన్న మాట్లాడిన పరిస్థితి. ఇది ఇంకొకటి, జగన్ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ మాత్రమే, ప్రతిపక్ష హోదా కోరుతూ రాద్ధాంతం తగదు పల్లా, రేపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు. పల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తికి, ఒక బీసీ అభ్యర్థికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చారు. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి, పార్టీ కోసం ఆయన నిరంతరం పాటుపడుతుండో, ఫస్ట్ నుంచి పార్టీ మారకుండా ఉండు, అఖండమైన మెజార్టీతో గెలిచిన, ఆంధ్రప్రదేశ్లో గెలిచిన, అసెంబ్లీలో గెలిచిన అందరు ఎమ్మెల్యేల కంటే ఈయన మెజారిటీ ఎక్కువ ఉంది. ఈయన ఇలా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకారం చేస్తుండో, తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తుంటే, అదే ఇక్కడ ఈ ప్లేస్లో పల్లా శ్రీనివాసరావు కాకుండా ఒక లోకేషో, ఇంకొక XYZ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అయి ఉంటే ఈ వార్త ఎక్కడుండేది? ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్గా సగం పేజీ ఉండేది, ఫ్రంట్ పేజీలో సగం పేజీ ఉండేది. ఇది అవమానించడం కాదు, బీసీలని, బడుగు బలహీన వర్గాలని, నాయకులను అవమానించడం కాదు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత స్వీకరిస్తుంటే ఆయన సంబంధించిన చిన్న యాడు లేదు పేపర్లలో, చిన్న యాడు, హడావుడి లేదు. అంటే వీళ్ళకి ఇయ్యటమే ఎక్కువ పదవులు, బీసీలకు పదవులు ఇవ్వటమే ఎక్కువ, ఏదో అనివార్యమై ఇస్తున్న తప్ప ఇష్టం ఉండి ఇచ్చినట్లేదు. ఇది అంతా మనోళ్ళే ఉండాలి, మన సామాజిక వర్గం ఉండాలి తప్ప ఏదో ఈక్వేషన్స్ కోసం ఇచ్చినట్టు ఉంది తప్ప ఇది ఆయన గౌరవించినట్లేదు. ఇగో ఈ వార్త ఎడిచ్చిండు ఆంధ్రజ్యోతి పత్రికలో. ఇగో ఎట్లుంటుంది వీళ్ళ సామాజిక వివక్ష ఎట్లా ఉంటుంది అనేది, ఇగో ఈ వార్తలను బట్టి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఈ వార్త కానీ, ఇగో ఇది కానీ, పల్లా శ్రీనివాసరావుకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తుంటే ఎంత ఆర్భాటం ఉండాలి, ఎంత పేపర్లో దానికి ప్రచారం ఉండాలి, ఏది లేదు. అవి ఏదో ఇచ్చినాం చేస్తాడు, ఒక కీలు బొమ్మ లెక్క ఉండాలి అనే ఆ పందాన్ని నేర్చుకున్నారు తప్ప, ఆ పందాన్ని కొనసాగిస్తున్నారు తప్ప ఇండిపెండెంట్ కానీ ఇండివిజువల్గా ఆలోచించే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఓం బిర్లాయే సభాపతి అట. ఓం బిర్లా అంటే లోక్సభ స్పీకర్కి సంబంధించి వార్తలు ఇచ్చారు. నిబంధనల ప్రకారం జగన్ ప్రతిపక్ష నేతగా కాలేరు,
ఆ హోదా ఇచ్చేది ప్రజలు, పార్టీలు కాదు. శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవులు. వాస్తవమే. నిబంధనల ప్రకారం జగన్ ప్రతిపక్ష నేత కాలేరు. ఆ హోదా ఇచ్చేది ప్రజలే ఇయ్యాలి. పార్టీలు కాదు, ప్రభుత్వాలు కాదు అన్నాడు. కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి మీరు. ఆ హోదా గురించి, ఆ నిబంధనల గురించి ప్రజలు ఎట్లాగ ఇచ్చారు ప్రజలు చూసుకుంటారు అది. ఆ కథ ఏందనేది ప్రజలకు వదిలేయండి. మీరు ఎట్లాగ ఇయ్యరు, ఇస్తే ఇచ్చినా ఆడ ఒరిగేది లేదు, మాట్లాడిచ్చేది లేదు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు బయటపడే అవకాశం, ఎందుకంటే మందబలం ఎక్కువ. ఇలా 164 స్థానాలు ప్రభుత్వానికి ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళ మాట చెల్లుబాటు అయ్యిద్ది. ప్రతిపక్షానికి సంబంధించిన మాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు తక్కువ. అది ఏ పార్టీ ఉన్నప్పటికీ. కానీ ప్రజలే ఇస్తారు. కానీ ప్రజలు మీకు ప్రత్యేక హోదా తీసుకురండి అని 21 మంది ఎంపీల నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ నిలబెట్టండి అని చెప్పారు. ఆ ప్రత్యేక హోదా గురించి చెప్పండి, మాట్లాడండి. ప్రజలు మీకు ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి నిధులు తెండి. అది పోలవరమా, అమరావతి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఇట్లాంటి అంశాలపైన క్లారిటీ తీసుకోండి. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచండి అని చెప్పి మిమ్మల్ని పంపించారు, మీ పార్టీని. దాని గురించి మాట్లాడండి. అది ఇవాళ 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది. దాన్ని మాట్లాడకుండా మీరు ప్రతిపక్ష హోదా ఇయ్యం, లేకపోతే పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మను తీసేద్దాం, జగన్ బొమ్మను ఉంచండి, తీసేయండి. దాంతో ఒరిగేది ఉంది ప్రజలకి? ప్రజలకు కావాల్సింది ఇవాళ ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు, ప్రత్యేక ప్యాకేజీ కావాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అది అడుగుతున్నారు. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.